హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన తెలివైన నాగరికతల్లో మాయా నాగరికత ఒకటి. క్రీస్తు శకం 750 నుంచి 900 మధ్య ఈ సామ్రాజ్యం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. దీనికి కారణం భయంకరమైన కరువు అని ఇన్నాళ్లు ప్రపంచం నమ్మింది. కానీ తాజాగా గ్వాటెమాలాలో దొరికిన సాక్ష్యాలు మరో నిజాన్ని చెబుతున్నాయి. కరువు లేని చోట కూడా మాయా సామ్రాజ్యం ఎందుకు అంతమైంది? ఆ రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. ప్రొఫెసర్ బెంజమిన్ గ్విన్నెన్ నేతృత్వంలోని బృందం గ్వాటెమాలాలోని ఇడ్జాన్ అనే పురాతన మాయా నగరంపై అధ్యయనం చేశారు. సుమారు 3300 ఏళ్ల నాటి భూమి పొరలను విశ్లేషించి వీరు ఈ కొత్త నిజాన్ని బయటపెట్టారు. శాస్త్రవేత్తలు లగునా ఇడ్జాన్ అనే సరస్సు అడుగున ఉన్న మట్టి నమూనాలను సేకరించారు. అందులో ఉన్న రసాయనాలు పరీక్షించడం ద్వారా ఆ కాలంలో అక్కడ జనాభా ఎంత ఉండేది, వారు ఏ పంటలు పండించారు, అడవులను ఎలా తగలబెట్టారు అనే విషయాలను పక్కాగా గుర్తించారు. ముఖ్యంగా హైడ్రోజన్ ఐసోటోప్ విశ్లేషణ ద్వారా ఆనాటి వర్షపాతాన్ని లెక్కకట్టారు. ఈ పరిశోధనలో తేలిన అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే మాయా నాగరికత అంతమవుతున్న సమయంలో ఇడ్జా నగరంలో అస్సలు కరువు లేదు. పక్కనే ఉన్న కొండల వల్ల అక్కడ సాధారణ కంటే ఎక్కువ వర్షాలు పడేవి. అయినప్పటికీ కరువు ఉన్న ప్రాంతాలతో పాటు ఈ నగరం కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. అంటే మాయా సామ్రాజ్య పతనానికి కరువు ఒక్కటే కారణం కాదని దీనివల్ల అర్థమవుతోంది. మాయా ప్రజలు తమ వ్యవసాయ పద్ధతులను ఎలా మార్చుకున్నారో కూడా ఈ మట్టి పొరలు చెబుతున్నాయి. మొదట్లో వారు అడవులను నరికి తగలబెట్టి పంటలు పండించేవారు. కానీ జనాభా పెరగడంతో అడవులన్నీ మాయమైపోయాయి. దీంతో వారు భూసారాన్ని కాపాడడానికి, కోతను అడ్డుకోవడానికి అత్యాధునిక సాగు పద్ధతులను వాడడం మొదలుపెట్టాడు. ఒక రకంగా చెప్పాలంటే వారు అప్పట్లోనే పూర్తి స్థాయిలో పట్టణీకరణ చెందారు. మరి కరువు లేకపోయినా ఇడ్జా నగరం ఎందుకు అంతమైంది? దీనికి శాస్త్రవేత్తలు చైన్ రియాక్షన్ అని సమాధానం ఇస్తున్నారు. మాయా నగరాలన్నీ వ్యాపారపరంగా, రాజకీయంగా ఒకదానికొకటి ముడిపడి ఉండేవి. వేరే ప్రాంతాల్లో కరువు రావడం వల్ల అక్కడ యుద్ధాలు, వలసలు పెరిగిపోయాయి. ఆ గొలుసుకట్టు ప్రభావం ఇడ్జాన్ లాంటి సురక్షిత నగరాల మీద కూడా పడి చివరకు మొత్తం నాగరికత కుప్పకూలిపోయింది. చూసారుగా, ప్రకృతి వైపరీత్యం ఒకటే కాదు, సామాజిక మరియు ఆర్థిక సంబంధాలు దెబ్బతినడం కూడా ఒక గొప్ప నాగరికత అంతానికి దారితీస్తుందని మాయా చరిత్ర నిరూపించింది. ఈ పాఠం నేటి ఆధునిక ప్రపంచానికి కూడా ఒక హెచ్చరికే. ఈ మాయా నాగరికత మిస్టరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.